సీత కనిపించిందా? మామా నా సీత, నా పూజ మామా. నీ పూజనా? నా పూజనే మామా. కన్ఫర్మా? ప్రామిస్. నా పూజనే. చూడగలిపోరా, లేకపోతే లివర్ కొట్టేస్తుంది. కాళిదాసు ఎవడి సీతను వాడి తెచ్చుకోవాలి, గెలుచుకోవాలి. శభాష్ మ్యాన్. రా 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 రా. వెళ్ళండ్రా. నా పూజ నా దగ్గరికి వచ్చేసింది. రామ్ రామ్, నా పూజ నా దగ్గరికి కాళిదాసా. ఐ లవ్ యూ రామ్, ఐ లవ్ యూ. నేను ఫుల్ హ్యాపీ రామ్, ఈరోజు ఫుల్ హ్యాపీ. నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా ఒక డ్రీమ్లా ఉంది. కాళిదాస్తో మళ్ళీ లైఫ్ స్పెండ్ చేస్తాన థాట్ లేదు, బట్ ఇట్ హ్యాపెండ్. నీకు కాదు, నాకే డ్రీమ్లా ఉంది. ఇంత లవ్ చేస్తున్నావు ఆ కాళిదాస్ని. భారత్ నుంచి వచ్చేసేంత లవ్ ఉందా నీకు కాళిదాస్ మీద? ఐ లవ్ హిమ్ రామ్, చాలా. తాగింది మొత్తం దిగిపోయింది. ఇంత లవ్ చేసి మరి నన్నెందుకు స్టాండ్ అడిగావు? ఏం చెప్పాలి రామ్, కాళిదాస్ నాతో ఉన్న ప్రతిసారి రామ్ ఇలా ఉంటాడు, రామ్ అలా చేస్తాడు, రామ్ 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 అని చెప్పేసరికి నాకు తెలియకుండానే నాకే ఇంట్రెస్ట్ కలిగింది రామ్ మీద. తనతో ఉండాలని, తనతో టైం స్పెండ్ చేయాలని, తనతో లైఫ్ ఇంకా బాగుంటుందన్న చిన్న సెల్ఫిష్. మరి నేను అలా కాదని తెలిసినప్పుడు కాళిదాస్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా? ఎలా వెళ్ళాలి? కాళిదాస్ని వదిలేసి వెళ్ళాక తనతో ఉండే ప్రతిసారి ఆ థాట్ నన్ను హాంట్ చేస్తూనే ఉంటుంది. వాడికి దూరంగా ఉండడమే కరెక్ట్ అనిపించింది. నీది ట్రూ లవ్ పూజ. అందుకే నీకు మ్యారేజ్ అయినాక కూడా మీ ఇద్దరు కలిశారు. ఎంతమందికి ఉంటుంది ఈ లక్? యు ఆర్ ట్రూలీ బ్లెస్డ్. ఏంటి రామ్, నువ్వు ఇంత పాజిటివ్గా ఎలా మాట్లాడుతున్నావు? నేను ఈ గురించి చాలా బ్యాడ్గా అనుకున్నా. ఇంత పాజిటివిటీకి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ఒక జర్నీ. ఒక అమ్మాయిని కలిసాను, నవ్వింది, స్టోరీ చెప్పి పడుకోబెట్టింది, మళ్ళీ కలిసి నన్ను నాకే పరిచయం చేసింది. నీలాంబరి ఒక దగ్గర నన్ను వదిలి వెళ్ళిపోయింది, మళ్ళీ నన్ను 2 hours తర్వాత కలిసింది. నాకు అప్పుడు అర్థమైంది, ఒక పర్సన్ నన్ను వదిలి వెళ్ళిపోతే ఇంత బాధగా ఉంటుందా అని. నీలాంబరి సాలిడ్గా ఉంది పేరు మాత్రం. ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? అట్లాంటిది నేను మొత్తం రోషన్ అని చెప్పి ఇప్పుడు మళ్ళీ రామ్ అంటే రేపు మళ్ళీ రమేష్ అని కూడా అంటాననుకుంటాడు. హా నీలా, బట్ నిజంగా అబద్ధమైతే రేపటి రమేష్కి ఛాన్స్ ఉంటుంది, కానీ అబద్ధం కాదు కదా. ఇప్పటి రామ్ని వదులుకోవడం కరెక్ట్ కాదనుకుంటున్నా. తను అప్పుడప్పుడు అంటూ ఉంటుంది, మాటలు 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 అని. ఎంత క్యూట్గా ఉంటుంది తెలుసా? ఇదే లవ్ రామ్. నాకెందుకో తనని టచ్ చేయకుండానే తనని హగ్ చేసుకున్నట్టు అనిపించింది. ఈ జర్నీ మొత్తం అలా 8 hours హగ్ చేసుకున్నట్టే ఉండే. ఒకసారి నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు అర్థమైంది, అంతగా ఇష్టమైన పర్సన్ వదిలి వెళ్ళిపోతే ఎంత టార్చర్ ఉంటుందో. హార్ట్ మీద ఏదో వెయిట్ వేసినట్టు తెలియకుండానే ఐస్ నుంచి టీయర్స్ వచ్చేసినాయి. మళ్ళీ మళ్ళీ చెప్పిందే చెప్తున్నా కదా. కానీ రామ్కి కూడా నేనంటే ఇష్టం ఉండాలి కదా. నీలా ఇలాంటి మ్యాటర్స్లో లేట్ చేయకూడదు. రామ్ రాకపోతే నీకు రేపు రమేష్ వస్తాడు, బట్ ఇద్దరూ ఒకటి కాదు కదా. రామ్, ఇప్పుడు నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావు. నాకే నమ్మబుద్ధి కావట్లేదు పూజ, బట్ నాకు ఛాన్స్ లేదు. తను వాళ్ళ డైరెక్టర్ని ఎంగేజ్ చేసుకుంది. రామ్, షీఈ్ జస్ట్ ఎంగేజ్డ్, ఇక్కడ మ్యారీడ్. అయినా వచ్చేసా కదా. మరి ఎలా స్టార్ట్ చేయాలి? నీలా, నువ్వు ఎక్కడున్నావో రామ్కి తెలుసా? లేదు. దాట్స్ ఇట్. వెయిట్ 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 వెయిట్, వాడు నీళ్ళని నమ్మలేదు, స్టోరీ కూడా దుబ్బేసిండు. ఐ గెస్ ఐ హ్యావ్ అ ఛాన్స్ హియర్. అవును రామ్, ఇది ఛాన్స్ కాదు రామ్. నువ్వు ట్రూగా లవ్ చేస్తే తను వెయిట్ చేస్తూ ఉంటుంది.
రామ్కి నిజంగా ఇష్టం ఉంటే వస్తాడు, లొకేషన్ షేర్ చేయి, సింపుల్ కదా. మరి నేను డ్రెస్ చేంజ్ చేసుకోనా లేకపోతే ఇలా ఓకేనా? నీ మూవీ టైప్లో ప్రపోజల్ ఎక్స్పెక్ట్ చేయకు, సింపుల్గా నవ్వినా ఓకే చెప్పే. డైరెక్టర్ని కదా, కొంచెమైనా సినిమాటిక్గా లేకపోతే ఎలా? అందుకే రామ్ చాలా లక్కీ. డన్. లంకకు లొకేషన్ వచ్చింది, పద వెళ్దాం. రే కాళీ, అవును నీలాంబరి గారు, మీరు ఇట్లా డేట్ చేస్తున్న సంగతి రోహన్కి తెలుసా? రోషన్ బ్రో తెలీదు. రోషన్ బ్రోనా? ఇన్ని దాచిపెడుతున్నారు. చీటింగ్ కేసు పెట్టాలి అసలు మీ మీద. అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నేనేమైనా చిన్నపిల్లనా? నాకు తెలీదా? అండ్ రోషన్కి బ్రోకి మధ్యలో కామా. అవును, మీరు ఇంతకుముందు రిలేషన్షిప్లో ఉండేనా? లైక్ ఫస్ట్ రిలేషన్? యా ఉండే, కానీ చిన్నప్పుడు, లైక్ 9th క్లాస్లో. అరే వా, సూపర్ బ్రో. నీకు రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హా? అంటే నాకెవరు పడరా? పుట్టుకుమని అలా పలగొట్టేశావు. నేను అలా అనలేదు. మరి ఇంకెలా అన్నావు? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నాకెవరు పడరా? నేను మంచిగుండునా? అలా కాదు, మీకు రిలేషన్షిప్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అదే ఎందుకు? అంటే ఇందాక డేట్ అడిగితే చీపురి చిల్లంతా ఉడిపించారు కదా, మీ రిలేషన్షిప్లో ఉంటే ఇంకెన్ని చేయిస్తుండే అని డౌట్. 9thలో నాకు 7 ప్రపోజల్స్ వచ్చాయి. క్లాస్మేట్స్ ఒక 4, నా జూనియర్స్లో ఒక 2, అండ్ 10thలో ఒక ప్రపోజల్. బా సూపర్. సరే అగ్రీడ్. మరి ఇంతమందిలో కూడా ఒక్కరిని డేట్ చేసి అది కూడా బిస్కెట్ అయింది, ఎలా? నీకెందుకు? జస్ట్ నో ఇన్ఫర్మేషన్ కోసం. క్యాడ్బరీ డైరీ మిల్క్ ఇవ్వలేదని కట్ చేశారా? రీజన్ తెలుసుకుని ఏం చేస్తావో నేను చెప్పనా? నేనేం చేస్తాను కూడా నువ్వే చెప్తావా? సరే చెప్పు. హా, మరి అప్పుడు వాడి ఏజ్ కూడా సేమ్ టు సేమ్. నువ్వు నీకన్నా చిన్నవాడిని సెలెక్ట్ చేసుకుని ఉంటే వాడిని మాట వినేవాడు, నీకన్నా పెద్దవాడిని సెలెక్ట్ చేసుకుని ఉంటే అర్థం చేసుకునేవాడు. సేమ్ ఏజ్ కాబట్టి అలా స్కూల్ లైబ్రరీలో ముద్దడిగినందుకు కొట్టా అని రీజన్ చెప్తూ, అప్పుడప్పుడే హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల అలా అయింది అని వాడిని సపోర్ట్ చేస్తూ, నా దగ్గర మార్క్స్ రావు అని ఫ్లోలో అర్థమయ్యి నేను చెప్పింది తప్పు కాదు కరెక్టే అని నాకు సన్మానం చేసేంతలా ప్రేస్ చేస్తూ, లాస్ట్లో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అని ఒక రెగ్యులర్ స్టార్ట్ ఆఫ్ ట్యాగ్ తగిలించి నా దగ్గర సాఫ్ట్ కార్నర్ ఇంప్రెషన్ కొట్టాలి. నేనేమో ఎడ్డిదానిలాగా ఓ సో స్వీట్ అని ఒక బఫూన్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే నువ్వు మెల్లిగా నాకు జోలపాట పాడాలి, అంతే కదా? ఇప్పుడు నేను ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి? ఓ సో స్వీట్ అనివ్వు. ఈ పిల్లేంది ఇట్లా మాట్లాడుతుంది? ఏదడిగిన ఇంత పెద్ద చాట వార్తం చెప్తుంది, అది కూడా సంబంధం లేకుండా. అనవసరంగా బెంగళూరు వెళ్తాను కమిట్ అయినా. సుచికి తెలిస్తే ఇంక అంతే. నీలా, నీలా, హైవే కదా, లారీ వాళ్ళు ఉంటారు కదా, చెప్పచ్చు కదా, అటు ఇటు వెళ్ళిపోతే. టెంపుల్కే కదా, ఇందాక ఇంటి నుంచి వచ్చేటప్పుడు ప్రే చేసుకోవటం మర్చిపోయాను కదా. మా అమ్మ నాకు అలా నేర్పించింది. అవును పంతులు గారు, ఈ మూఢనమ్మకాల వల్ల యూజ్ ఏంటి అసలు? టైం వేస్ట్ కాకపోతే. నమ్మకాలకి మూఢనమ్మకాలకి పసుపు కుంకుమకు ఉన్నంత తేడా ఉంది బాబు. పసుపు కుంకుమ. అవును పంతులు గారు, ప్రొఫెషన్ కోసం పెళ్లి చేసుకోవడం పసుపా కుంకుమ? మంత్రాలకి చింతకాయలు రాలో బాబు. సార్, తెలుగు సబ్ టైటిల్స్ లేవు సార్, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. నీటితో దీపం వెలిగించే కైండ్ అన్నమాట. కైండా? వావ్. ఇలా నిన్ను అడిగాడా పంతులకి ఎందుకు ప్రొఫెషన్ పెళ్లి అని చెప్తున్నావు? మరి కాదా, నీకు పసుపు కుంకుమల మధ్య డిఫరెన్సే తెలీదు? గోవింద గోవింద హరి గోవింద. ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది, పక్కకి వెళ్దాం. ఇప్పుడు చెప్పు, ఏం అర్థం కాలేదు? అన్నీ మీరు మీ మూవీ వాళ్ళకి చాలా ఫేక్ నమ్మకాలు ఉంటాయి కదా, ఎందుకో మీ అందరు చాలా క్లారిటీగా ఉంటారు కదా. ఇందాక నుంచి చూస్తున్నా మూవీ వాళ్ళు అంటున్నావు. మరి కాదా,
ఏంటి కోకోనట్ కొట్టడం, గుమ్మడికాయలు కొట్టడం, నేమ్స్లో ఎస్ఎస్ఎస్ అని సిసి అని వేయడం, ఇదేమైనా కార్బన్ కాపీయా? మళ్ళీ ముహూర్తాలు. అసలే పెళ్ళిళ్ళకే వేస్ట్ అనుకుంటే మళ్ళీ సినిమాలకు కూడానా? పోనీ అట్లా పెట్టిన సినిమా ఏదైనా హిట్ అయిందా చెప్పు? అది కూడా కాదు. మరేం యూజ్ అసలు మూవీస్ వల్ల? ఆ? ఓ తల్లి నీలాంబరి, నువ్వు మళ్ళీ ఆ హిస్టరీ ఛానల్ ఓపెన్ చేయకు, నీకు దండం పెడతా. మూవీస్. బాబు, కెమెరా యాంగిల్ ఓకేనా? లైట్స్ అండ్ ఆల్ ఓకేనా? ఫోకస్ ఓకేనా? నా కాటుగా ఓకే. నీ క్వశ్చన్ ఏంటి? మూవీస్ వల్ల యూస్ ఏంటియా? వాయిస్ ఓకేనా? ఓకే. మూవీస్. ఒక మనిషి పుట్టాక, స్కూల్లో జాయిన్ అయ్యాక, టిఫిన్ బాక్స్ షేర్ చేసుకోవటం దగ్గర నుంచి 10th క్లాస్లో ఒక అమ్మాయి రాఖీ కడితే ఏం బాధ లేనట్టు ఎలా ఉండాలో, మళ్ళీ కాలేజ్కి వెళ్ళాక ఒక అమ్మాయికి ఎలా సైట్ కొట్టాలో, ఎలా ఇంప్రెస్ చేయాలో, ఎలా ప్రపోజ్ చేయాలో, ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలో, ఎలా నైట్ గోడ దూకి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంప్రెస్ చేయాలో, ఎలా గొడవ పడాలో, మళ్ళీ బాబు బుజ్జి బంగారం అని ఎలా సారీ చెప్పాలో, కూల్ అయ్యాక ఓకే బంగారం అని ఎలా ముద్దు పెట్టాలో, లవ్ ఫెయిల్ అయ్యాక ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు ఎంత కఠినం అని ఎలా ఏడవాలో, ఆ ఫేజ్ని ఎలా ఎంజాయ్ చేయాలో క్లియర్గా చూపించింది మా మూవీస్. ఫెయిల్యూర్ తర్వాత కూడా లైఫ్ ఉంటుందని, నీకు సెట్ అయ్యే అమ్మాయి ఏ టిండర్ లాంటి యాప్లోనో ఉంటుందని ధైర్యాన్ని ఇచ్చేది మూవీస్. పెళ్ళి ఎలా చేసుకోవాలో, ఆఖరికి పెళ్ళయ్యాక లోపల ఏం చేయాలో కూడా చూపించింది మా మూవీస్. కానీ వేరే మూవీస్. ఇంట్లో ఉన్న ఆంటీలకి, అమ్మమ్మలకి ప్రేమలు దోమలు ఎలా ఉండాలో, బ్రదర్ అండ్ సిస్టర్స్ మధ్య ఎలా ఉండాలో, ఎలా గొడవ పడాలో, మళ్ళీ ఎలా కనెక్ట్ అవ్వాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సహా చూపించింది మూవీస్. సండే వస్తే మూవీస్, గర్ల్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళాలంటే మూవీస్, ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ చేయాలన్నా మూవీస్, ఆఖరికి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో రివ్యూస్ పైన బతికేది మా మూవీస్ వల్లనే. షాపింగ్ మాల్ ఓపెనింగ్స్కి, జ్యువెలరీ షాప్ ఓపెనింగ్స్కి కావాల్సింది కూడా మా మూవీ వాళ్ళే. అంతెందుకు, స్టేట్కి ఎంపీ, ఎమ్మెల్యే, ఆఖరికి సీఎం కూడా మా మూవీస్ వాళ్ళ దగ్గర నుంచి రాలేదా? ఇంకా చాలే, ఇదే ఎక్కువైందనుకుంటా. ఇదే లాస్ట్ డైలాగ్. మోనోలాగ్స్ ఎక్కువయ్యాయి కదా? ఓకేనా? మందుకి, లవ్ ఫెయిలియర్కి బ్రాండ్ అంబాసిడర్లా కనిపిస్తున్న వీడు కాళిదాసు. దేవదాస్కి మ్యాక్సిమం క్లోజ్ ఫ్రెండ్. గాలి నీకు సెట్ అయ్యే అమ్మాయి కాదురా. లైఫ్ అంతా ఇలానే ఏడుస్తూ కూర్చుంటే ఎలా చెప్పు? వేరే మ్యారేజ్ చేసుకుంటుందంట. అర్థం చేసుకోరా ఆ పిల్లకి నువ్వు అంటే ఎంత లైటో. లేదు మామ, తనకు నేనంటే ఇష్టం లేకపోయినా నాకు తను ఇష్టమే కదా. నాకు తను లైట్ కాదు మామ, లైట్ కాదు. రేయ్, ఈ ఫేస్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోరా. దేవదాస్ అవ్వకు. ఇది నీ ఫస్ట్ టైం కాదు, లాస్ట్ టైం అసలే అవ్వద్దు. ఐ నో యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. తాగితే మర్చిపోతారంటారు కదా, మళ్ళీ గుర్తొస్తుంది. మళ్ళీ ఏడుస్తాను, ఇంకొక బాటిల్ తాగుతాను. నీకు ఎక్కువైంది, నడుగు పోదాం పద. బాటిల్ ఇక్కడే ఉంటే నువ్వు ఏదో చేసుకునేలా ఉన్నావు. బెంగళూరులో మీ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళు. అన్న దగ్గరికి ఎందుకు? రామ్, నీకు కూడా నేను బాగా అయిపోయినా మామ. లవ్లీ ఉంది. ఐ ఎంజాయ్. ఇలా నువ్వు ఫస్ట్ టైం స్టోరీ లైన్ చెప్పినప్పుడు నీకు ఇంత స్కిల్ ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నో డౌట్ నువ్వు డెఫినెట్గా ఫైన్ ఫిల్మ్ రైటర్ అవుతావు. విల్ యూ బీ మై ఫైన్ వైఫ్ టు? నీలా, వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. దీనికన్నా నువ్వు చేసేది ఇంకా బాగుంటుంది. అర్థమవుతుంది.
రామ్ జోక్ కాదు. ఇంకెన్ని రోజులు ఇలా లైఫ్ని సీరియస్ తీసుకో అని చెప్దాం అనుకుంటున్నా. ఎర్లీ మార్నింగ్ క్లాస్ పీక్తుంది అంటే డెఫినెట్గా మా అక్కనే, సుచి రామచంద్రయ్య, మీసం లేని డాడీ. మా ఫ్రెండ్ ఒకడు హోటల్ స్టార్ట్ చేశాడు. మాట్లాడతా, షెఫ్గా జాయిన్ అవుదు పదా. నాకు ఇంట్రెస్ట్ లేదు సుచి. చెప్పేదే చెప్పి చెప్పి నాకు బోర్ కొడుతుంది రామ్. లైఫ్ని సీరియస్ తీసుకోవా? ఒక ప్రొఫెషన్ డ్రీమ్ అన్నావు. మా ఫ్రెండ్ అయితే ప్రొఫెషన్ కోసం వాళ్ళ డైరెక్టర్ని ఎంగేజ్ చేసుకుంది. నేను ఇప్పుడు ఎంగేజ్ చేసుకోమనట్లే, సీరియస్ తీసుకో అని చెప్దాం అనుకుంటున్నా. నా టిఫిన్ అయింది, నేను వెళ్ళి కార్లో కూర్చుంటా. ఈ రింగ్ ఏదో బాగున్నట్టుంది చూడు. కాన్సన్ట్రేషన్లో ప్రాబ్లం అవుతుంది. ఎలా పడితే అలా చేయలేం కదా కుకింగ్. టైం హీల్స్ ఎవ్రీథింగ్ అంటారు, కానీ నువ్వు మాత్రం చేంజ్ అవ్వట్లేదు. బట్ ఇట్ టేక్స్ టైం. ఇది ప్యాక్ చేయండి. అవును, ఈ రింగ్ ఎందుకు? బెంగళూరు శేషుగాడు తెలుసు కదా, వాడి ఎంగేజ్మెంట్. మనమే రింగ్ పంపాలి. సుచి, నాకు పని ఉంది, నేను బెంగళూరు వెళ్ళలేను. తెలుసు, జస్ట్ పార్సల్. మా ఫ్రెండ్ ఇంట్లో డ్రాప్ చేయి చాలు. నేను వెళ్ళాలి, నాకు సర్జరీ ఉంది. సరే, నాకు పక్కనే కదా, నువ్వు వెళ్ళు. లొకేషన్ షేర్ చేయి అండ్ డ్రైవ్ సేఫ్. బాయ్ రామ్. ఆయన ఇప్పుడే వెళ్ళు, తనకి అర్జెంట్ వర్క్ ఉందంట. రా, వచ్చేస్తా. మధ్యాహ్నం కల్లా వచ్చేస్తా. పార్టీ కదా, పక్కా వచ్చేస్తా.